ఓం శ్రీరమణాయ. మనము రంగన్ గారి భగవాన్ స్మృతుల్ని చూద్దాము. ఒకసారి భగవాన్ దగ్గర నేను ఉండగా ఇది జరిగింది. ఆశ్రమము సర్వాధికారి ఊరికి పోయి ఒక పెద్ద మనిషిని గొప్పవారికి ఉత్తరాలిమ్మనమని అడిగాడు. ఉద్దేశం భగవాన్ తల్లి సమాధిపై ఆలయం కట్టడానికి డబ్బు పోగు చేయాలని. ఆ పెద్ద మనిషి అనేక మందికి ఉత్తరాలు ఇచ్చాడు, ముఖ్యంగా దేవకోట చెట్టియార్లకి. ఆ ఉత్తరాలు తీసుకుని బయలుదేరదామని ఆ ఉత్తరాల్ని తన సామాన్ని ఓ సంచిలో సర్దుకొని ఆ పెద్ద మనిషి ఇంట్లో ఈ సర్వాధికారి భోజనం చేస్తున్నాడు. ఇంతలో ఆ పెద్ద మనిషికి తిరువణ్ణామలై నుంచి ఉత్తరం వచ్చింది. భగవాన్కి ఆలయం కట్టడం ఇష్టం లేదని ఆ పెద్ద మనిషి ఆ ఉత్తరం చదువుకొని సర్వాధికారి సంచి తెరిచి దాంట్లో ఉన్న తన ఉత్తరాల్ని తీసేసుకున్నాడు. సర్వాధికారి వచ్చి చూసుకుంటే ఉత్తరాలు లేవు. ఆ పెద్ద మనిషి తనకు వచ్చిన ఉత్తరాన్ని చూపి చందాల కోసం ఉత్తరాలు ఇవ్వమని భగవాన్ నుంచి తనకు వస్తేనే కానీ తాను ఉత్తరాలను ఇవ్వనన్నాడు. అప్పుడు సర్వాధికారి భగవాన్కి ఉత్తరం రాశాడు, తన్ని చందాలు వసూలు చేయనిస్తూ ఉత్తరం రాయమని. నేను భగవాన్ దగ్గర ఉండగా ఆ ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని చూసి భగవాన్ అన్నారు, కొందరు భక్తులు అడుగుతున్నారు నేను అటువంటి ఉత్తరం రాయాలట. దానికి నేను ప్రపంచ గొడవల నుండి దూరంగా ఏదో శాంతి కోసం వస్తాం ఇక్కడికి, ఇక్కడ శాంతి లేదే అన్నాను. దానికి భగవాన్ నవ్వి ఈ కథ చెప్పారు. స్వరూపానంద అని ఒక యోగి ఉండేవాడింట. శిష్యులతో ఒక ఊరికి వెళ్ళాడు. పొద్దున్న శిష్యులు ఏటికి స్నానానికి వెళ్ళారు. అక్కడికి ఊరి బ్రాహ్మలు వచ్చారు. ఆ బ్రాహ్మల ముందు ఈ శిష్యులు తమ గురువు గొప్పలను చెప్పుకున్నారు. గురువుగారికి 1000 ఏనుగుల బలము అన్నారు. ఆ బ్రాహ్మలు హేళనగా నవ్వి శిష్యులతో ఆ గురువుని చూడ్డానికి వచ్చారు. ఏది ఆ బలం చూద్దామని స్వామి ముందు కూర్చున్నారు. సాయంత్రం వరకు కూర్చున్నారు. అలానే కూర్చునుండిపోయారు. సాయంత్రము స్వరూపానంద వాళ్ళని అడిగారు, ఎందుకు అలా కూర్చుండిపోయారని. మీ శిష్యులు అన్నారు, మీకు 1000 ఏనుగుల బలము అని. అదేదో చూద్దామని వచ్చాము. వచ్చి చూడగా మీకు 1000 కాదు 1,000,000 ఏనుగుల బలం ఉందని గ్రహించాము. కాకపోతే మా మనుషుల్ని ఇలా కట్టివేయగలరా అన్నారు. ఇంకా అన్నారు జ్ఞానులు 2 రకాలని, సిద్ధులు శుద్ధులును. సిద్ధులకి అతీతమైన శక్తులు ఉన్నాయని వారికి తెలుసు. శుద్ధులకి ఆ శక్తులు ఉంటాయి, కానీ ఉన్నాయని వారికి తెలియదు అని. ఆశ్రమంలో మండలాభిషేక ఉత్సవానికి నేను నా భార్య వెళ్ళాము. ఆమె నడుము నొప్పితో బాధపడుతోంది, చాలా బాధ. ఆశ్రమము డాక్టర్ ప్రస్తుతానికి ఒక సూదిపోటు మందిస్తాను, కానీ ఇది కుదరడం కష్టము అన్నారు. ఆ మందు ఎక్కించి పడుకోమంటే పడుకోక భగవాన్ ఎదురుకుండా కూర్చుంది. మూర్ఛ వచ్చి కింద పడిపోయింది. ఒక స్నేహితుడి ఇంట్లో పడుకోబెట్టాము. ఆశ్రమం వారు ఆశ్రమంలోనే చచ్చిపోతుందని భయపడ్డారట. మన్నాడు పొద్దున్న మామూలుగా లేచి ఆశ్రమానికి వచ్చింది. భగవాన్ నాతో, చెల్లమ్మ ఎట్లా ఉంది, ఏమీ లేదు కదూ అని చేతులు గాల్లో ఊపారు. అప్పటి నుంచి ఆ వెన్ను నొప్పి నా భార్యకి ఎప్పుడూ రాలేదు. ఓసారి రెండో కొడుకుని పాము కరిచింది. కళ్ళు మసకలు కమ్మాయి, నీలంగా అయిపోయాడు. పల్లెటూరు, వైద్యం లేదు. అతన్ని భగవాన్ పటం కింద పడుకోమన్నాము. తెల్లారకట్ట అతను అన్నాడు, నాన్న భగవాన్ వచ్చి నా కాళ్ళను తన్నారు అని. అన్నారా, ఇంకా బతుకుతావులే అన్నాను. మన్నాడు మధుర ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాము. అక్కడ డాక్టర్లు చూసి అతను బతకడని, బతికినా ఆ కాలు కోసేయాలని అన్నారు. నేను భగవాన్కి ఉత్తరం రాశాను. ఆశ్రమం నుంచి జవాబు వచ్చింది, భగవాన్ని నమ్మిన వారిని భగవాన్ కష్టంలో వదలరని, అబ్బాయికి నెమ్మదిగా ఉంటుందని. అట్లానే నెమ్మదైపోయింది. ఒకసారి గణపతి శాస్త్రి గారు భగవాన్ జాతకాన్ని చూసి తర్వాత నెలలో భగవాన్ యాత్రలు పెడతారని అన్నారు. తర్వాత నేను భగవాన్ చూడ్డానికని వచ్చి ఆ యాత్రలు జరిగాయా అని అడిగాను. ఆయన నా జాతకం చూసి చెప్పారు, కానీ నాకు ఇప్పుడు జాతకాలు వర్తించవు, నాకు ఇంకో జన్మ కలిగింది అన్నారు. నీకు మధురలో ఉండగా జ్ఞానోదయం అయ్యిందన్నమాట, అవునా అని అడిగాను భగవాన్ని. ఆయన అన్నారు, నేను చదువుకుంటూ ఉండగా ఓసారి ఊరికినే అరుణాచలము నా స్మృతిలోకి వచ్చింది. నా ఒళ్ళంతా మంటలెత్తినట్లయిపోయింది. ఆ నిమిషం నుండి నేను సమాధిలో ఉన్నాను. నేను మీతో ఆడుకుంటూ మాట్లాడుతూ ఉన్న సమాధిలోనూ ఉన్నాను అన్నారు. ఓసారి భగవాన్ నాతో అన్నారు, పొందవలసిన స్థితి ఏదో నేను పొందాను, నేను ఇంకా సాధించవలసింది ఏమీ లేదు, ఇంకా నా ఇష్టం వచ్చినట్లు బతకవచ్చు అన్నారు. అయితే నేను పిల్లని మాట్లాడి తీసుకొచ్చి నీకు పెళ్లి చేయనా అని అడిగాను. ఓ నీ ఇష్టం అన్నారు. ఓసారి నేను మండలాభిషేకానికి వచ్చినప్పుడు భగవాన్ నా భార్యతో అన్నారు, రంగ నన్ను తన కూతురికి పెళ్లి చేయనా అని అడిగాడు. చేయమన్నాను. పెళ్ళి ఇక్కడే చేస్తానన్నాడు. నాకు భయం వేసింది. తీరా పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి నన్నే ఆ ముళ్ళు వేయమంటాడేమోనని.
ఎందుకంటే 30 ఏళ్ల కిందట అన్నాడు ఓ పిల్లని తెచ్చి నాకు పెళ్లి చేస్తానని. ఆనాటి నుండి నాకు భయంగానే ఉంది, ఎప్పుడు ఎవరిని తెచ్చి పెళ్లి చేస్తాడోనని అన్నారు. ఒకసారి స్కందాశ్రమంలో భగవాన్తో నేనుండగా ఇద్దరు పల్లెటూరు నుండి వచ్చి కొంచెం విభూది ఇమ్మని భగవాన్ని ప్రార్థించారు. విభూది ఉంది, తీసుకొని పొండి అన్నారు భగవాను. కాదు, తమ చేత్తోనే పెట్టమని బతిమాలారు. మీ చేతికి నా చేతికి ఏం భేదం లేదు, విభూతి తీసుకుపోండి అన్నారు భగవాను. చాలా నిరాశపడి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నేను వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళని అడిగాను, ఎందుకు భగవాన్ చేతి నుండి కావాలంటున్నారు అని. అందులో ఒకతను అన్నాడు, నాకు కుష్టి వ్యాధి ఉండేది. నేను ఇది వరకు భగవాన్ దర్శనానికి వచ్చినప్పుడు ఆయన చేత్తో విభూది ఇచ్చారు, దాన్ని ఒంటికి పూసుకున్నాను. మర్నాటికి ఆ వ్యాధి గుర్తు కూడా లేకుండా పోయింది. ఇతను నా మిత్రుడు, ఇప్పుడు ఇతనికి కుష్టి వచ్చింది, అందుకని వారి చేతి నుండి విభూది అడిగాము అన్నాడు. ఓ రోజు భగవాను రుభుగీత చదువుతూ ఉన్నారు. త్రిమూర్తులు వచ్చి జ్ఞానుల ముందు చేతులు కట్టుకొని నించుంటారు. ఏమి ఆజ్ఞ అంటూ. వారికి లోక ఉద్ధరణ కార్యం ఉంటుంది, జ్ఞానులకు ఏ పని లేదు. జ్ఞాని తన ఇష్టం వచ్చినప్పుడు దేహం వదిలి వచ్చును. జ్ఞానికి ఆయుష్ తీరినప్పుడు యముడు వచ్చి చేతులు కట్టుకొని దూరాన నుంచి అడుగుతాడు, దయచేస్తారా అని. వీల్లేదు, పొమ్మంటే పోతాడు. సర్వం శ్రీరమణ చరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. దేవుడు మనల్లోనే ఉన్నాడు అని తెలుసుకోవడానికి, ఆత్మస్థితిని పొందడానికి భగవాన్ రమణుని మార్గము సూటైన మార్గము. ఇంకా అర్థం చేసుకోగలిగితే తేలికగా అర్థం చేసుకోగలగడానికి కూడా ఉపయోగపడే మార్గము. కాబట్టి ఇది నలుగురికి చేరాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మీకు కూడా ఇది ఇంకా ఎవరికన్నా చేరాలి అనిపిస్తే వాళ్ళకి చేర్చండి. ధన్యవాదాలు.